ఎజ్రా 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. లెమ్ము, ఈ పని నీ అధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటి అందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామినీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును, లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లా చేయగా యాజకుడైన ఎజ్రాయును, పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను అతని సహోదరులలోను మయషేయాయు, ఎలీయెజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందలో 1 పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనాని, జెబద్యా, హారీము వంశములో మయషేయ, ఏలీయా, షెమయ, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశములో ఎల్యోయేనై, మయషేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలీతా అను, కెలాయ, పెతహయ, యూదా, ఎలీయెజరు. గాయకులలో ఎల్యాషీబు. ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జియా, మల్కీయా, మియామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా,
ఏలాము వంశములో మత్తన్య, జెకర్య, యెహీయేలు, అబ్ది, యెరేమోతు, ఏలీయా. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్య, యెరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశములో యెహోహానాను, హనన్య, జెబ్బయి, అత్లాయి. బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయ, యాషూబు, షెయాలు, రామోతు. పహత్మోయాబు వంశములో అద్న, కెలాలు, బెనాయ, మయషేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హారీము వంశములో ఎలీయెజెరు, ఇష్షీయ, మల్కీయ, షెమయ, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్య. హాషుము వంశములో మత్తెనై, మత్తత్త, జాబాదు, ఎలీపెలెటు, యెరెమై, మనష్షే, షిమి. బానీ వంశములో మయదై, అమ్రాము, ఊయేలు, బెనాయ, బేత్య, కెలూహు, వన్య, మెరేమోతు, ఎల్యాషీబు, మత్తన్య, మత్తెనై, యహషావు, బానీ, బిన్నూయి, షిమి, షిలెమ్య, నాతాను, అదాయ, మక్నద్బయి, షామై, షారాయి, అజరేలు, షెలెమ్య, షెమర్య, షల్లూము, అమర్య, యోసేపు. నెబో వంశములో యెహీయేలు, మత్తిత్య, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయ అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.